దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. మరొకసారి రత్నాల దినమందు ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సమయంలో ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. స్తోత్రం స్తోత్రం బ్రహ్మానికి స్తోత్రం. పరిశుద్ధుడ మహోన్నతుడ సింహాసనాశీల కరుణామూర్తి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరలో ఒక పునరుత్థాన దినం మా జీవితంలో నాయన పరిశుద్ధ దినంగా మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నా తండ్రి ఈ రీతిగా మీ ప్రజలతో అయ్యా తండ్రి కూడుకొని ప్రభా మరి పాటలు పాడుచుండగా అయ్యా తండ్రి మా స్వరంలో మధురమైన స్వరముగా మార్చండి. ఆ విధంగానే మా హృదయపూర్వకంగా నా తండ్రి మీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మీ సన్నిధి మీ ప్రజలతో కూడా ఉంచి నా తండ్రి అద్భుతంగా నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించే దేవుడు ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితులు లాక్డౌన్లో ప్రభా నా తండ్రి మరి బయటికి వెళ్ళలేని పరిస్థితి నాన్న ప్రభా. అయ్యా తండ్రి మరి యేసు ప్రభా మరి త్వరగా మందిరంలో తెరవబట్ట కూడా సహాయం చేయండి. మందిరంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేసుకొని అయ్యా ఇంకా నా తండ్రి మీ నామాన్ని ఘనపరిచే కృప కూడా త్వరలో మీరు మాకు దయచేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. ఆ విధంగానే ప్రభా మీ దాసు నిలబెట్టుకొని మంచి వర్తమానం కూడా మా అందరికి అనుగ్రహించవలసిందిగా ఈ సమయంలో మీ సరిలో ప్రార్థన చేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Oh
ఆరాధన చేసుకున్నాం. ఆరాధనకు యోగ్యుడు, దినమెల్లా స్తుతి చేయదగినటువంటి మహాగణుడు, మహోన్నతుడు. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సింహాసనాసీనమైన గొప్ప దేవా మీకు స్తోత్రం. ఆదియు అంతమైన దేవ, సర్వముపై అధికారం గల దేవ, సమస్తము సృష్టించిన వాళ్ళ స్తోత్రం. శూన్యంలో సమస్తము చేయుటకు సర్వశక్తివంతుడవు ప్రభా. లేని వాటిని ఉన్నట్టుగా, నాకు ఉన్న వాటిని లేనట్టుగా చేయుటకు సామర్థ్యముల మీ బల ప్రభావ మహిమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 24 పెద్దన్నాళ్ళు చెవుల గానం పరిశుద్ధ దూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగలు కొనియాడబడిన ప్రియ తండ్రి స్తోత్రం. ఘనత మహిమ ప్రభావములకు అర్పుడవు నీవే తండ్రి, యోగ్యుడవు నీవే. నీతో సాటి అయిన వారు సమమైన వారు లేరు ప్రభా. మీ వల్ల గొప్ప కార్యములు చేయగల వారు లేరు ప్రభా. మీ వల్ల ప్రభావాన్ని ప్రేమించేవారు, నిలబెట్టేవారు, నడిపించేవారు, ఆదరించేవారు లేరు యేసయ్యా. మీకే స్తుతి స్తోత్రం నాయన. మేము అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీ పరిశుద్ధ పాదపీఠం మీద ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. మీ గణపేత నాయన మరి స్తుతించి ఆరాధన చేస్తున్నాం. నా ప్రభా, నా దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసు తండ్రి మీకే స్తోత్రం. మహిమ 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 ఘనత మీకే తండ్రి, మీకే స్తోత్రం. సమస్తము మాకు ఇచ్చారు ప్రభా. చివరి రక్త పట్టు వారు మా కొరకు దారిపోసారు ప్రభా. మా జీవితంలో ప్రభా మేము కూడా మా సమస్తం మీరయ్యింది ప్రభా. మేము కూడా మీ సరిలో సమర్పించుకొని పరిశుద్ధ మీకు కృతజ్ఞత ఆరాధన చెల్లిస్తున్నాము. మీకే నమస్కారములు ప్రభా. మీకే నా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం. యేసు రాజా మీకు స్తోత్రములు. నా తండ్రి, నా ప్రభువా, నా దేవా మీకే కృతజ్ఞత స్తుతి ఆరాధన. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రములు. మరి పాటల ద్వారా, కొద్ది ఆరాధన ద్వారా మహిమపొందిన దేవుని సమయంలో దైవ వర్తమానం కూడా మనము జాగ్రత్తగా విందాము. దేవుడి తన సిల్వ చాటున దాసుని వారు పంచుకొని మంచి వర్తమానంతో మనల్ని తృప్తిపరిచే విధంగా ప్రార్థన పూర్వకంగా ఈ సమయంలో దేవుని వర్తమానం విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మరొక పునరుత్థాన దినం, ప్రభు దినాన్ని మనమందరం కూడా ఇలా కూడుకోవటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు
చదువుకొని వాక్య భాగంలో నుండి దేవుడు మనతో ఈరోజు మాట్లాడే విషయాలు మనం విందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజాలం వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవుడి వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారం, ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు పెంతెకొస్తు దినము. యేసు ప్రభు మరణించి మృతిని గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత 50 రోజులు తర్వాత వచ్చినటువంటి పండుగ ఈ పెంతెకొస్తు పండుగ. ఈరోజు ప్రత్యేకముగా ఈ పండుగను గురించినటువంటి ధ్యానం మనం చేసుకుందాం. వాక్య ధ్యానంలో ఈ పెంతెకొస్తు పండుగ అనేటువంటిది ఎలా వచ్చింది, ఈ పెంతెకొస్తు పండుగ దినాన దేవుడు ఏ కార్యం చేశాడు, అవి మనం కొన్ని ధ్యానంలోనికి తీసుకుని వాక్యాన్ని విందాం. ఈ పెంతెకొస్తు పండుగ దినానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ పండుగ గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మనం ధ్యానం చేసుకుందాం. పెంతెకొస్తు పండుగ దినాన ఏమి జరిగిందో ఈ 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 4వ వచనం వరకు జరిగినటువంటి ఆ చదివిన భాగంలో నుండి విషయాలు మనం విన్నాం. ఈ పెంతెకొస్తు పండుగ దినాన జరిగినటువంటి ఆ మేడ గదిలో జరిగినటువంటి విషయాలు మనం ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సందర్భంగా ఈ వాక్యము సందర్భంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యమైనటువంటి పండుగలు గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇశ్రాయేలీయులు పండుగలు 7 ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. వాళ్ళు ఆచరించేటువంటి పండుగలు. ఆ 7 పండుగలలో ప్రాముఖ్యమైనటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ. ఒకటి, ఈ పండుగలు ఒకసారి నేను మేము చదువుతుంటాను, వినండి. 1వ పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ నాన్న యేసు ప్రభు వారు శిలువ మరణం పొందారు. ఇది కూడా మనకు ప్రాముఖ్యమైనటువంటిదే. 2వ పండుగ పులియని రొట్టెల పండుగ. ఇది క్రీస్తు సమాధికి సూచనగా ఉన్నది. 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. క్రీస్తు పునరుత్థానం గురించి చెప్పేటువంటి పండుగ ఇది. మృతుల్లో ప్రథమ ఫలముగా యేసు ప్రభు వారు పునరుత్థానుడయ్యాడు. ఈ 3వ పండుగ. 4వ పండుగ ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ. క్రీస్తు సంఘం ఏర్పడినటువంటి క్రీస్తు సంఘం ఏర్పడినటువంటి పండుగది పెంతెకొస్తు పండుగ. 5వది బూరల పండుగ.
ఈ బూరల పండుగ క్రీస్తు రాకడను సూచిస్తున్నటువంటి పండుగ. 6వ పండుగ ప్రాయశ్చిత్త దిన పండుగ. యూదులు క్రీస్తును గుర్తించేటువంటిది. అయితే ఈ దినం మనం ప్రాముఖ్యంగా మనం ధ్యానించుకున్నటువంటి ఒక అంశం ఉంది. ఆ అంశంలోనికి మనం వెళ్తున్నాం. మనం ధ్యానించేటువంటి పండుగలోనికి వెళ్తున్నాం. ఇది 6వ పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ. యూదులు క్రీస్తు ప్రభువుని గుర్తించటం అంటే ఎప్పటి వరకు గుర్తించలేదా అంటే గుర్తించేవారు కొంతమంది గుర్తించారు. ఇంకా మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు అని ఎదురు చూచుచున్నారు యూదులు. ఆ యెరూషలేము చుట్టూ కూడా వారు ఏడుస్తూ తిరుగుతూ ఉన్నారు. దాన్ని వీపింగ్ వాల్ అని అంటారు. వారు ఇంకా మెస్సయ్య రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పండుగలో, ఈ పండుగ అర్థంలో. కానీ మెస్సయ్య వచ్చేసాడు. క్రీస్తు ప్రభువులో కనుకొచ్చేశారు. ఆయన పుట్టడం జరిగింది, ఆయన మరణించడం జరిగింది, ఆయన మృతిని గెలిచి లేవడం కూడా జరిగింది. ఈ 3 జరిగిపోయాయి. ఇక ఇంకొకటి జరగవలసి ఉన్నది. అదేమిటంటే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు 2వ రాకడ కొరకు సంఘం ఎదురు చూస్తున్నది. మనం ఈ ఎదురు చూపులో ఉన్నాం. 2వ రాకడ ఎదురు చూపులో ఉంటే వారింకా మొదటి రాకను గురించే ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని ఒక్కొక్క పండుగ గురించి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. తర్వాత 7వ పండుగ గుడారాల పండుగ. 1000 ఏళ్ళు, క్రీస్తు 1000 ఏళ్ళు పాలనను గుర్తు చేస్తుంది ఇది. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాల్లో వాటి పస్కా పండుగ, 2 పులిరొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతెకొస్తు పండుగ, 5 బూరల పండుగ, 6 ప్రాయశ్చిత్త దిన పండుగ, అలాగే 7 గుడారాలు పండుగ. ఇన్ని పండుగలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన పండుగలు ఇవి ఇశ్రాయేలీయులకు. ఈ పండుగలన్నిటిలో ఒక్కొక్క దాని గురించి ధ్యానం చేసుకోవచ్చును. కానీ ఈ దినము ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినము ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే ఈ పునరుత్థాన దినం. దీన్ని పస్కా పండుగ కాదు. పస్కా పండుగ అయిన తర్వాత అంటే ఆయన క్రీస్తు మరణం తర్వాత పునరుత్థానమైన తర్వాత 50 రోజులకి వస్తుంది ఈ పండుగ. మీకు అందరికి అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాను, వినాలి. యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడు, మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ పండుగ మనం చేసుకుంటుంటాం. ఆ ఈస్టర్ పండుగ అనంతరం ఈస్టర్ పండుగ నుండి లెక్క పెట్టుకుంటే నేటి దినానికి, ఈ ఆదివారానికి 50వ రోజు వస్తున్నది. ఈ 50వ రోజు, ఈ 50 రోజునే పెంతెకొస్తు పండుగ వచ్చింది. పెంతెకొస్తు పండుగ వచ్చింది. యూదుల క్యాలెండర్లో పెంతెకొస్తు పండుగ వచ్చింది. పునరుత్థానం అయిన తర్వాత 50 రోజులకు వచ్చేటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ. ప్రతి సంవత్సరము ఇది వస్తుంది. ఇలాగా మనం ఈ పండుగను జ్ఞాపకం చేసుకుంటుంటాం. క్రైస్తవులందరూ కూడా ఈ పండుగను జ్ఞాపకం చేసుకుంటారు. అలాగనే దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏమి జరిగిందో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం.
యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఒక వాగ్దానం చేశారు. ఇది అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో ఆ వాగ్దానం మనకు కనబడుతుంది. ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు శిష్యులు చూస్తున్నామన్నారు, అనేక మంది చూస్తూ ఉన్నారు. ఆయన చాటుగా పరలోకానికి వెళ్ళలేదు, కానీ అనేక మంది కూడి ఉండగా ఒలీవ కొండపై నుండి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు అందరూ అలాగే విస్మయం చెంది చూస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు చూస్తూ ఉన్నారు. ఒక బాధగానే ఉంటుంది, ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్యలో ఉన్నటువంటి వారు, ఆయనతో కలిసి తిరిగారు, ఆయనతో కలిసి సేవ చేశారు, ఆ యేసు ప్రభువుతో సహవాసం చేశారు, ప్రార్థనలో ఉన్నారు, అలాగే ఆయన చేసిన అద్భుతాలన్నిటినీ చూశారు. ఈ శిష్య జనాంగం, ఈ శిష్య బృందం అన్నీ చూసిన తర్వాత మరి యేసు ప్రభు పునరుత్థానాన్ని కూడా చూశారు. ఆయన వారి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, వారి నుంచి వేరే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎవరికైనా బాధ అనేది ఉంటుందండి. మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మనతో అత్యంత స్నేహంగా ఉన్నటువంటి వారు చనిపోయి మన నుండి దూరమైపోతే ఎంత బాధపడతామో అది ఊహించలేము. ఎన్నో సంవత్సరాలు వారి గురించి బాధపడుతూ ఉంటాం. అలాగా యేసు ప్రభు ఆయన చనిపోయాడు, మరలా తిరిగి లేస్తానని చెప్పాడు. తర్వాత అందరికీ కనపడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఎన్నాళ్ళుగా ఆయనతో స్నేహం చేసినటువంటి శిష్యులు, సహవాసంలో ఉన్నటువంటి శిష్యులు ఒక్కసారిగా బెత్తరిపోయారు. అయ్యో, ప్రభు మన దగ్గర ఉండలేదు, ప్రభు మనతో లేడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు, తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాడని అలా చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్న సమయములో జరిగిన సంఘటన ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని నేను. ఇది ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమైనప్పుడు ఆయన సంగతి 12వ వచనంలో ఉంటుంది. ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళిపోయాడు. మరలా ప్రభు చెప్తారు, మరలా అదే కొండ మీదకి మరలా నేను తిరిగి వస్తాను, నేను 2వ రాకడలో వస్తాను. ఏ కొండ మీద నుంచి ఒలీవ కొండ మీద పరలోకానికి సుప్రభు వెళ్ళారో అదే కొండ మీదకి మరలా 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, ధైర్యపరుస్తున్నారు. యేసు ప్రభు వారి శిష్యులను ధైర్యపరుస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడుతున్నారు, కానీ నేను మరలా వస్తాను, 2వ రాకడ ఉంటుంది, ఆ రాకడలో వస్తానని ఆ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నటువంటిది 12వ వచనం. అది ఇకపోతే ప్రభువారు ఒక వాగ్దానం చేశారు. ఏమని అని అంటే, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కొద్ది దినముల్లో నేను పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాను అన్నాడు. అది జరగవలసి ఉంది. యోహాను బాప్తిసం జరిగింది. యోహాను ఇచ్చిన బాప్తిసం మీరు పొందుకున్నారు. అది మారు మనసు బాప్తిసం. తర్వాత మరలా నేనిచ్చే బాప్తిసం ఉంది, అది పరిశుద్ధాత్మలో ఇచ్చే బాప్తిసము.
దాని కొరకు మీరు కనిపెట్టండి. దేనికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకు ఇప్పుడు మీరు కనిపెట్టవలసినటువంటిది ఉంది. మొదటి బాప్తిసం మీరు తీసుకున్నారు. మారు మనసు పొందిన వాడు రక్షణ పొందుతున్నాడు. రెండవ బాప్తిసం ఉన్నది. ఆ రెండవ బాప్తిసం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడే బాప్తిసం. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు మీరు అన్నాడు యేసు ప్రభు. ఆ బాప్తిసం మీరు పొందుకోవాలంటే మీరు చేయవలసింది ఏమిటో చెప్తానన్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను మీతో ఉంటాను. పరలోకంలో నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. తర్వాత పరలోకంలో నేనుండి చోటున మీరుండిలాగిన మరలా వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతాను మిమ్మల్ని. సంగమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మీరు సదాకాలం నాతో జీవించడానికి వస్తారు. అయితే దానికి ముందుగా నేను మీకు పంపించే ఆత్మ ఉన్నది. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మీ మీదకి నేను పంపబోతున్నాను. దాని కొరకు మీరు కనిపెట్టాలి. నేను మీతోటే ఉంటాను. ఇప్పుడు మీలో ఉంటాను. ఇప్పుడు మీతో ఉన్నాను, కానీ ఇప్పుడు మీకు కనబడుతున్నాను. మీతో నడిచాను, మీతో నేను పండుకున్నాను, మీతో నేను భోజనం చేశాను, మీతో నేను నడిచాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మీలోనే ఉంటాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను కనబడను, కానీ మీలోనే ఉంటాను, మీలోనే నేను జీవిస్తాను. దేనికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. మనలో ఉంటాడండి ఆయన. మనలో ఉండాలంటే యేసు ప్రభు చెబుతున్నది ఏమిటంటే కనిపెట్టుడి, ఆత్మ కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ నేను మీకు ఇస్తాను. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను. నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. నా ఆత్మతో మిమ్మల్ని నింపుతాను. నా ఆత్మతో మీరు నింపబడతారు. గొప్ప సేవ చేస్తారు నా శిష్యులారా, నా స్నేహితులారా. కనుక మీరు ఆ ఆత్మ కొరకు మీరు కనిపెట్టాలి. ఏదైనా కనిపెడితేనే దొరుకుతుంది, కనిపెట్టకుండా ఏదో దొరకదండి. ప్రార్థనలో కనిపెడితేనే మనకు దొరుకుతుంది. నిరీక్షణలో ఉండి మనం కనిపెడితేనే అది దొరుకుతుంది మనకి. కనిపెట్టకుండా, నిరీక్షించకుండా, ప్రార్థన చేయకుండా నీకేది కూడా దొరకదు, దొరకదు, దొరకదు. కనుక ప్రభు వారు ఏమన్నారు? కనిపెట్టండి అన్నాడు. ఆ ఆత్మను మీకు నేను అనుగ్రహించబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించబోతున్నాను. కనిపెట్టండి అని చెప్పారు. మరొక మాట చెప్పారు. 8వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులే యుందురని వారితో చెప్పెను. దేనికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేటప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. మీరు శక్తిని పొందుకుంటారు. కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూదిగంతముల వరకు అంటే ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు మీరు అని చెప్పారు ప్రభువారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, శక్తి పొందుకుంటారు, గొప్ప సేవ చేస్తారు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయనే. ఈ పరిశుద్ధాత్మకి మరొక పేరు ఉంది, ఆదరణకర్త.
ఆదరించేటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు, హక్కుని చేర్చుకునేటువంటి దేవుడు, అందరినీ వాదార్చేటువంటి దేవుడు, సేద తీర్చేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేవాడు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు, మీతోటే ఉంటాడు. కనపడడు కానీ గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కనపడడు, అద్భుతాలు చేస్తాడు. కనపడడు, స్వస్థతలు చేస్తాడు. కనపడడు, దయ్యాలను వెళ్ళగొడతాడు. కనపడడు, సమస్యలను తీరుస్తాడు. Restored God, beyond the behind the whole God is a heal, reform, a part of the miracles, and both the restoring and out God where is 24 God in where walk with our God. This name improve the name of Lord Christ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయనా. కనపడకుండా దేవుడిని వచ్చేస్తాడు. నేను ఆదరణకర్తగా అలాగుంటాను. మీకు నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడుతున్నారు, కానీ నేను మీతోటే ఉంటాను. ఇప్పుడు మీలో ఉంటాకు వస్తాను. మీ లోపల నివసించడానికి నేను వస్తాను. అది ఇప్పుడు ప్రభు వారు మనకి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం మన కళ్ళారా చూస్తున్నామండి. ఆ వాగ్దానం కళ్ళారా మనం చూస్తున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదరణకర్త ఎలా చూస్తున్నాం? ఆ పరిశుద్ధాత్మ ఎలా చూస్తున్నామంటే, దేవుని కార్యాలు మన కన్నుల ఎదుట జరుగుతున్నప్పుడు, రోగులు స్వస్థత పొందుతున్నప్పుడు, దురాత్మలు విలవిలలాడి పారిపోతున్నప్పుడు, ఎన్నో సమస్యలు దేవుడు ఎలగొడుతున్నప్పుడు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మనము చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు చూడగలుగుతున్నాం. ఆయన కనపడుట లేదు, కానీ పరిశుద్ధాత్మ కార్యాలు మనం కనులారా చూసి దేవుని మహిమపరచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఇప్పుడు మనం అసలైనటువంటి విషయానికి వస్తున్నాం. అదేమిటనగా పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్న అసలు ఏం జరిగింది? ఇవన్నీ కూడా మీకు చెప్పినవన్నీ కూడా ప్రభు పరలోకానికి వెళ్తున్నాడు వాగ్దానం చేసినటువంటివి. వాటిని ఎలా కనిపెట్టాలో, పొందుకోవాలో ప్రభు చెప్పారు. ఇప్పుడు ఆ ఆదరణకర్తను ఎలా వస్తాడు వీళ్ళ దగ్గరికి, ఆ పరిశుద్ధాత్ముడు ఎలాగ దిగి వస్తాడో వారు కనిపెట్టవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి వారు ఏం చేశారంటే మేడ గదిలోనికి వెళ్ళారు. మేడ గదిలోనికి వెళ్ళారు. ఒక 120 మంది పట్టేటువంటి మేడ గది, పెద్ద హాలు. ఆ హాల్లో ఎంతమంది వెళ్ళారు అనేది 120 మంది వెళ్ళారు ఆ మేడ గదిలోని. ఆ మేడల గదిలోకి వెళ్ళి, ప్రభువా మాకు కనపడు, ప్రభువా మేము నిన్ను చూడాలి, ఓ ప్రభువా నువ్వు పంపిస్తున్నానన్న ఆత్మను మేము చూడాలి, మాకు కనపడు ప్రభువా, మాకు దర్శనమే ప్రభువా. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేయుచుండిరి, ఏక ఆత్మతో ప్రార్థన చేయుచుండిరి, ఏక మనస్సుతో ప్రార్థన చేయుచుండిరి, ఒకే ఉద్దేశంతో ప్రార్థన చేయుచుండిరి. ఆ 120 మందిలో యేసు తల్లి అయిన మరియా కూడా ఉండేననుంది వాక్యంలో. అంటే ఆ యేసుప్రభు తల్లి కదా, ఆమె కనిపెట్టడం అవసరం లేదు, మేడగదిలో కనిపెట్టడం అవసరం లేదు, ప్రార్థన చేయని అవసరం లేదు అనుకోవచ్చు. తల్లే కదా అని. నో, ఆ తల్లి కూడా కనిపెట్టాలి. ఆ దేవుని ఆత్మను పొందుకోవాలంటే, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఈ లోకంలో ఆమె తల్లి, యేసుకు కుమార్తె ఆమె. ఈ లోకంలో తల్లిగా ఆయన పెంచింది. కానీ ఆ యేసు ఆమెకి తండ్రి, ఈమె కుమార్తె. ఈమె కూడా ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది, నింపుదల కొరకు మేడగదిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ మేడ గదిలో కనిపెడుతున్న సమయంలో వాళ్ళు ఏమిటనుకుంటున్నారంటే, మేము ఆ పరిశుద్ధాత్మను చూడాలి. ఎందుకంటే ప్రభువారు చెప్పారు కదా, నేను పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు, భూదిగంతుల వరకు సాక్షులుగా ఉంటారు అని యేసు ప్రభువారు చెప్పారు. కనుక ఆ ఆత్మను పొందుకోవాలని ఆశతో, తృష్ణతో అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఏకాత్మతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ మాకు పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్మను మాకు కనపరచు ప్రభువా, మాకు కనపరచుము నాయన అని ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన సంగతి ఏంటంటే, 2వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి అధ్యాయములో 2వ అధ్యాయములో అది మనం తెలుసుకోగలుగుతున్నాం. అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట జరిగింది ఏమిటంటే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు మనందరూ ఒక చోట కూడి ఉండిరి. వేగముగా వీచు బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి? గాలి, ఒక బలమైనటువంటి గాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ కొరకు కనిపెడుతున్న సమయంలో వారికి ముందుగా వచ్చినటువంటిది ఏంటంటే గాలి. ఆ గాలి ఆ గదంతా కూడా నిండిపోయింది. దేనికి స్తోత్రం. ఆయన గాలి రూపములో ఒకటి మనం కనబడుతుంది. గాలి రూపము. గాలి ఏంటంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది? గాలి అంటే దేవుని శక్తికి సాదృశ్యం. అలంతా నిండిపోయింది. దేవుని శక్తికి సాదృశ్యం గాలి. ఎందుకు గాలి దేవునికి శక్తి సాదృశ్యం అంటున్నానంటే, గాలికి బలం ఉంటుంది. గాలి తుఫాన్లు వస్తుంటే వర్షం ఎంత వచ్చినా ఏది జరగదు, కానీ కొన్ని ప్రవాహం వెళ్ళిపోతాయి. కానీ తుఫాన్ వచ్చిందంటే, తుఫాన్ అంటేనే గాలి. ఆ గాలి వచ్చిందంటే పెద్ద పెద్ద చెట్లు వేరుతో సహా పెళ్లగించబడతాయి. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద మరి అన్ని కూడా బిల్డింగ్ రేట్ అన్ని ఊగిపోయి పడిపోయిన పరిస్థితి ఉంటుంది గాలికి. పెద్ద పెద్ద వాటిని కూల్చేస్తారు. కనుక గాలికి శక్తి ఉంది, చాలా శక్తి ఉంది గాలికి. గాలికి అన్ని ఎగిరిపోతూ ఉంటాయి. ఎంత శక్తి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆ పరిశుద్ధాత్మునికి కూడా అంత శక్తి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. గాలికి ఎంత శక్తి ఉన్నదో ఎటువంటి వాటినైనా వేళ్లతో సహా పెళ్లగించి వేస్తుందో, మేడలు కూడా ఆ ఊగిపోతాయి, పడిపోతాయి అంత గాలి వచ్చినప్పుడు. అటువంటి శక్తి వాళ్ళని కమ్ముకున్నది. దేనికి స్తోత్రం. అగదంతా ఆ శక్తితో కమ్మి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయంలో మనం చదువుకున్న దాంట్లో అగ్ని వచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ఎలా వచ్చిందంటే, అగ్ని జ్వాలలు వచ్చాయి. అగ్ని జ్వాలలు వచ్చినాయి. ఆ జ్వాలలు ఎలా ఉన్నాయంటే నాలుకలుగా విభాగింపబడి, ఆ అగ్ని నాలుకలుగా విభాగింపబడి అది ఆ 120 మంది మీద రాలింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 120 మంది మీద ఈ అగ్ని నాలుకలు వచ్చి ఒక్కొక్కరిని టచ్ చేస్తుంది. ఒక్కొక్కరిని టచ్ చేస్తుందంటే అర్థం ఏంటంటే, అగ్నికి ఏమున్నదంటే గుణం, కాల్చే గుణం ఉంది. అగ్నికి కాల్చే గుణం ఉన్నది కనుక మనలో ఉన్న మాలిన్యం అంతటిని కాల్చి పడేస్తుంది. తలంపులు కాల్చి వేస్తుంది, చెడు తలంపులను. ప్రియులారా గమనించండి, ఏంటంటే మనలో అపవిత్రతను కాల్చి వేస్తుంది. అపవిత్రమైనవన్నీ కాలిపోతాయి, అగ్నికి కాలిపోతాయి.
దహించబడతాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం తెలుసు కదా, యెషయాను ఎలా కాల్చివేసిందో అగ్ని. ఆ యెషయా మరి దేవుని స్తుతిస్తూ ఉన్న పరిస్థితులు అక్కడ దేవుని దూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తున్నప్పుడు దర్శనం చూశాడు. దర్శనం చూసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు యెషయాను తన ప్రవక్తగా చేసుకోవాలనుకుంటే ఆయన అంటున్నాడు, నేను అపవిత్రుని, అపవిత్రమైన పెదవులు గలవాడని ప్రభు. నన్నా మీ సేవలో వాడుకుంటారు, నేనా మీ సేవకు తగిన వాడిని, నేనా ప్రభు నీ పనికి పాత్రగా ఉన్నవాడిని, నైనా అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన వాడిని, నేను ఒక పాపిని అన్నప్పుడు, సరే నీ సేవకు నన్ను ఎన్నుకున్నట్లయితే ఈ పెదవులు కాల్చే ప్రభువా, ఈ పెదవులను కాల్చి అనగానే ఆ ఆజ్ఞ వచ్చి ఆ యెషయా పెదవులు కాల్చి హల్లెలూయా. ఒక మనుషుల నిప్పులు తీసుకొచ్చి దూత పెదవులు కాల్చింది. అప్పుడు పరిశుద్ధుడయ్యాడు. అప్పుడు ఎవరు వెళ్తారు ఇశ్రాయేలు ప్రజలకి నా మాటలు తెలియజేయటానికి అన్నప్పుడు, నేనున్నాను ప్రభు, నన్ను పంపు, ఇప్పుడు కాల్చావు కాబట్టి నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా, నన్ను పంపు నాయనా, నన్ను నింపు నాయన, నన్ను పంపు ప్రభువా, నేనున్నాను ప్రభువా, ఇప్పుడు నీ సేవకుని తగిన వాడిగా ఉన్నాను ప్రభువా అని యెషయా సిద్ధపడ్డాడు. గొప్ప సేవకుడయ్యాడు, పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. హల్లెలూయా హల్లెలూయా. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కాల్చబడితేనే దేవుని పాత్రగా తయారవుతావు. ఆయన అగ్నితో కాల్చితేనే నీవు దేవునికి ఒక పాత్రగా, ఆయన మహిమపరిచే పాత్రగా నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధహస్తుడిగా ఉన్నాడు. అలాగే ఆ 120 మంది మీదకి ఒక్కొక్కరు మీదకి కూడా ఆ యొక్క అగ్ని నాలుకలు వెళ్ళి వారిని కాల్చివేశాయి. తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే, వారు పరిశుద్ధాత్మతో హల్లెలూయా రిపబబబబ ఇస్ రివ ద mighty God రివ రబ షందర బబ షందర రెక్త రమే ద mighty power the miss రివ and no the power God the name of Jesus receive for rekana riba the masandara lori karega glory riba masandara mama shambara and the mighty ruba rabada shoot and night and baba rule the rishbikara baba Lord the morning dream God hallelujah. అందరూ కూడా ఇలాగ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మేడగదంతలాగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఈ లోరి బొప్పమంద నాదల పెద్దల ఫుషడి పరడే అది ఒక కథను మొదలు సండనే ఆ పవర్ ఇదాని గ్రాండే దుమో నిమందర షీల్ రజలే రబద రబద వసందర హనర ఓ రిబద ఒట్టపర కథ మన దర్బర బరాబర షండరగార ఆరది రబబ వసందర ఉదర ఓరిరా. ఇలాగ భాషలతో 120 మంది మాట్లాడుతూ ఉంటే మేడగది అంతా ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఒక్కరే నా స్వరం, కానీ 120 మంది అలాగా ప్రభు ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్య భాషలు మాట్లాడుతూ దేవదూతల భాషలు మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. మేడగదంతా పరిశుద్ధాత్మ ధూమంతో నిండిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇదే పరిశుద్ధాత్మ అనుభవం. పెంతెకొస్తు దినమున, ఆ పెంతెకొస్తు పండుగ దినమున ఈ ఆత్మ వారి మీదకి దిగువచ్చింది. ఆ 50వ రోజున ఆత్మ దిగువచ్చింది. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఆత్మతో నింపబడ్డారు. ఎందుకంటే మీరు భూతగింతముల వరకును నాకు సాక్షులుగా ఉండాలి, ఈ శక్తిని పొందుకోవాలి.
భూదిగమంతల వరకు సాక్షులుగా ఉండాలి. అద్భుతాలు జరగాలి మీ ద్వారా. నేను చేయించుకుంటాను, స్వస్థత కార్యాలు జరిగిస్తాను, మహత్కార్యాలు జరిగిస్తాను, సూచక్రియలు జరిగిస్తాను. ఇవన్నీ ఆ ఆత్మ అనుకరించే వరాలు. ఈ ఆత్మయ్య అనుభవంలో పొందుకున్న ఆ మేడ గది అనుభవంలో పొందుకున్నారు. హల్లెలూయా. That is the mighty God, poured power God through the mighty you were poured as the rhythm of 43 years. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇది ఆ అనుభవం, మేడ గది అనుభవంలో వారు పొందుకున్న పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడంతే. ఆయన ఏ వాగ్దానం చేసినా సరే అది నెరవేర్చాడు. యేసయ్య వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. అలాగా ఈ వాక్యం మనకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను అలా పొందుకున్నారు. ఇప్పుడు ఎలా వచ్చేసాడంటే యేసు ప్రభు ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం. కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మానలోనికి వచ్చేసాడు, వారిలోనికి వచ్చేసాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియులారా, ఎన్నెన్నో అద్భుతాలు జరిగిపోయినాయి కదా. పరిశుద్ధాత్ముడు పేతురులో ఉన్నాడు కనుకనే ఆ పరిశుద్ధాత్ముడు పేతురులో ఉన్నాడు కనుకనే ఆ యొక్క శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ఆ పుట్టుకతో కొనేటువంటి వాడు వాడిని ఆ చేయి పట్టుకుని లేచి యేసు నామములో, హల్లెలూయా, నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నిలబడన్నాడు. అది లేచాడు, నిలిచాడు, నడిచాడు, పరిగెట్టాడు, గంతులు వేశాడు. దేనికి స్తోత్రకాలం కాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చేసాడు, పేతురులో వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటున్నాడంటే మనలోనికి వచ్చేస్తున్నాడు. దేనికి స్తోత్రం. నువ్వు కనిపెట్టినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇది మనం ఈ వాక్య భాగంలో ఈ పెంతెకొస్తు దినాన జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీని గురించి మనం వాక్య భాగంలో కొన్ని లోతుకు వెళ్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువారు జ్ఞాపకం చేసింది, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని చెప్పారు కదా. అది ఇక్కడ జరిగింది. అపోస్తలుల కార్యం 1:5లో ఏది మాట అన్నాడో అది జరిగించాడు. మత్తయి సువార్త 3:11వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అందులో ఏం రాయబడి ఉందంటే, యోహాను చెప్పినటువంటి విషయం, మారు మనస్సు నిమిత్తము నేను నేనులతో మీకు బాప్తిసం ఇస్తున్నాను అంటున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను, ముందుగా పంపబడిన యోహాను యేసు మార్గాన్ని సరళం చేయడానికి, సిద్ధపరచడానికి, పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన మార్గముగా వచ్చాడు, ఆయన స్వరముగా వచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మారు మనస్సు నిమిత్తము నేను నీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు. అక్కడ బాప్తిసం ఇస్తున్న వారికి చెప్తున్న మాట ఇది. యోహాను, నేను మారు మనస్సు నిమిత్తం మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నాకంటే శక్తిమంతుడు నా వెనుక వస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన చెప్పులు చూడండి, ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో. నిజమే మాట. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు యోహాను గారు. నేడు సేవకులు తమకు తాము హెచ్చించుకుని పడిపోతూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో దేవుడి కార్యాలు జరుగుతుంటే వాళ్ళు హెచ్చించబడి పడిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటాం. దయచేసి గమనించుకోవాలి. ఒక ఎలుక ఒక వంతుని మీద నుంచి వెళుతుందంట. ఆ వెనుక వంతుని మీద నుంచి వెళ్తుంది. అదే వంతుని మీద ఏనుగు వెళ్తున్నదట. ఏనుగు ముందు ఉన్నది, వెనుక ఎలుక ఉన్నది. సరే, అది ముందు, అది వెనుక, మొత్తానికి రెండు
ఏనుగు వెళ్తూ ఉన్నది, ఎలుక వెళ్తూ ఉన్నది. అయితే ఈ ఎలుక అనుకుంటున్నదట, ఏం జరిగిందంటే ఆ వంతెన షేక్ అవుతుంది, ఊగుతుందట. ఆ ఊగుతున్నప్పుడు ఎలుక చెవులు నెక్కేసి, గర్వం అన్నమాట. చెవులు నెక్కేసి అంటే గర్వం. చెవులు నెక్కేసి, అబ్బా నేను నడుస్తుంటే ఈ వంతెన ఊగిపోతుంది, నాకెంత శక్తి ఉంది, నాకెంత బలం ఉంది అనుకుంటూ ఉన్నదంట ఎలుక. ఆ ఎలుక ఎంత ఉంటుందో మనకు తెలుసు, ఎంత చిన్నగా ఉంటుందో మనకు తెలుసు. గర్వంతో ఊగిపోతూ చెవులు నెక్కేసి, నా వలనే ఈ వంతెన షేక్ అవుతుంది, ఊగిపోతుంది అనుకుంటుందట ఎలుక. దయచేసి మనం గమనించాలి. దాని వెనుక ఏమన్నది? ఏనుగుంది. దాని వెనుక ఏనుగు నడుస్తుంది. ఒకసారి గత్తులేసుకుంటూ వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరిగి చూస్తే భారీ శరీరమైనటువంటి ఏనుగు కనపడింది. ఆ ఏనుగుని చూసి నోరు మూసుకుందంట. గొంతులు ఏడకుండా ఆగిపోయింది. అరే, నా వలన అనుకుంటున్నాను, గొంతు ఊగిపోతుంది అనుకుంటున్నాను, భారీ శరీరం నా వెనుక ఉందని. అలాగే చాలామంది దైవ సేవకులు లో ఎటువంటి అతిశయం వచ్చి పడిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మా వల్లనే ఇవన్నీ జరిగిపోతున్నాయి, మా వల్లనే ఏ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మా వల్లనే స్వచ్ఛతలు జరిగిపోతున్నాయి, మా వల్లనే మహత్కార అద్భుతాలు జరిగిపోతున్నాయి అనుకుంటున్నామేమో. కానీ నేను అనుకుంటా, నా వెనుక ఒక గొప్ప శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అది నేను అనుకుంటా. నా సేవలో అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఆశ్చర్యమైన కార్యం జరుగుతున్నాయంటే, దయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే అది నా వల్ల కాదు, నా వల్ల కాదు. శక్తివంతుడు ఉన్నాడు నాలో, బలవంతుడు ఉన్నాడు. ఆయనే సర్వశక్తివంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనుకోవాలి. నేను కాదు, నా వల్ల కాదు ఇవన్నీ జరిగేవి. ఎలుకలాగా అతిశయించవద్దు. ఏనుగు ఎంత శక్తి గల దేవుడు ఉన్నాడు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. యోహాను హెచ్చించుకోలేదండి, తగ్గించుకున్నాడు. యోహాను తగ్గించుకుని ఏమంటున్నాడంటే, నేను ఆయన చెప్పులు, హల్లెలూయా, ఆయన చెప్పులు మోయటానికైనా నేను అర్హుడిని కాదు, నేను పాత్రుని కాదు అంటున్నాడు. ఎలాంటి తగ్గింపు ఉండాలండి? ప్రతి దైవజనునికి ఎలాంటి తగ్గింపు ఉండాలి? అప్పుడే సేవ వృద్ధి అవుతుంది, ఆ సేవ అభివృద్ధి చెందుతుంది, విశాలపరచబడుతుంది. దేవుని ఎప్పుడైతే మనం హెచ్చిస్తున్నామో, నేను అదే చెప్పులు విప్పడానికి కూడా, నేను చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుడు కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలోను అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. నేను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను. దేవునికి వందనాలు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏంటంటే ఆ మేడగా ధనువులో అగ్ని వచ్చింది. ఒక్కొక్కరిని నాలుకలు వచ్చాయి, అవి కాల్చివేశాయి. పరిశుద్ధాత్మతో అగ్ని బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ఇది వాగ్దానం నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలను బాప్తిస్మం ఇస్తాడు. యోహాను గారు చెప్పినది జరిగింది. దేనికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ వచనం ఇది ముందుగా ఎవరెవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు ఈ మాట. అలాగనే యోహాను గారు కూడా చెప్పారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చెప్పాడు, నా వెనక వచ్చేవాడు శక్తివంతుడు అని. హల్లెలూయా. అలాగనే ఇది ప్రవచనం యోవేలు కూడా చెప్పాడు. యోవేలు గ్రంథంలో 2:28 వచనము 29 వచనం చదువుకోండి. యోవేలు 22, 28, 29 వచనాలు చదువుతుంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలగందురు, మీ యవనస్తులు
దర్శనాలు చూస్తారు. హల్లెలూయా. మీ యవనస్తులు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆ దినమున నేను పనివారి మీద అంటున్నాడు, పనివారి మీద పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించారు అంటున్నాడు. దేనికి స్తోత్రం. ఇది యోవేలు యొక్క ప్రవచనం. ఆ యోవేలు యొక్క ప్రవచనం ఇక్కడ జరుగుతున్నది. మేడగదిలో జరిగింది. హల్లెలూయా. ఈ పెంతెకొస్తు దినాన్నే ఇది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అది 17వ వచనంలో మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం 17వ వచనంలో అంచె దినముల యందు పేతురు గారు చెప్తారు, ఈ మాట మెన్షన్ చేస్తారు యోవేలు గ్రంథంలో వచనాన్ని. అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ యవనులకి దర్శనాలు కలుగుతాయి, మీ ఋతువులు కళ్ళకు అంటారు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. ఇది పేతురు గారు చెప్తున్నారు. ఇదెందుకు చెప్తున్నారంటే, పేతురు గారు ఎందుకు చెప్తున్నారంటే, అందరూ ఆశ్చర్యపోతున్నారు. భాషలు మాట్లాడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు, ఆయా దేశ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. విన్నవారు ఆ మేడ గదిలో శబ్దాలు వస్తున్నాయి. ఏమిటా అని అందరూ చూడటానికి వెళ్తుంటే వారికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ళు మనలాంటి వారు కాదా, వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, మా దేశ భాషలు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడే భాషలు మాట్లాడుతున్నారని. ఎందుకంటే ఆ మాట అంటున్నారంటే, ఈ పెంతెకొస్తు దినాన్న అనేక దేశాల ప్రజలు ఈ ప్రాముఖ్యమైన పండుగకు అక్కడికి వస్తూ ఉంటారు, యెరూషలేము వస్తూ ఉంటారు. కనుక వారందరూ కూడా ఈ ఆత్మతో నింపబడినటువంటి 120 మంది ఆత్మతో నింపబడి మాట్లాడుతుంటే, భాషలు మాట్లాడుతుంటే, దేవదూతల భాషలు మాట్లాడుతుంటే, దేశీయ భాషలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. ఏమిట్రా వీళ్ళు మాట్లాడుతున్నవి మా దేశ భాషే, వీళ్ళెప్పుడు నేర్చుకున్నారు, మా ప్రాంతీయ భాష వీళ్ళెప్పుడు నేర్చుకున్నారు అని ఆశ్చర్యపోయారు. అయితే 2:8 మనం చూస్తుంటే, 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తుంటే, అక్కడ ఎంతమంది వచ్చారో హాజరయ్యారో, ఆ పెంతెకొస్తు దినాన్ని ఎంతమంది ఆ యెరూషలేముకు వచ్చారో ఆ దేశం ప్రజల గురించి ఇక్కడ రాయబడి ఉన్నాయి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, పార్తీయులు, మాదీయులు, ఎలామేయులు, మెసొపొతామియులు, యోదయ, కప్పదొకియా, పొంతు ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు 10 కనబడుతున్నాయి ఇక్కడ 10 దేశాలు. ఈ 10 దేశాల వారు కూడా ఆ పెంతెకొస్తు దినాన ఆ యెరూషలేములో ఉన్నారు. వీరు భాషలు మాట్లాడటము, ఆత్మతో నింపబడటము, వాక్శక్తి అనుగ్రహించుకోలేదు వారు మాట్లాడుతున్నారట. ఇవన్నీ విన్నారు. అరే వీళ్ళు మా దేశ భాషలతో మాట్లాడుతున్నారే, వీరు మన భాషలో గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామే అని ఆశ్చర్యపోయారు. మీరు మన భాషలో మాట్లాడటమే కాకుండా మన భాషలో గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అని. దీనికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆశ్చర్యమే కదండి. వారి భాషల్లో, వారి స్వదేశ భాషల్లో మాత్రమే కాకుండా వారు కూడొచ్చినటువంటి ఆ దేశ ప్రజల యొక్క భాషలో మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయారు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరైతే ఏమంటున్నారంటే ఈ భాషలు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు అందరూ 120 మంది మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇమాజినేషన్ మీకు తెలియజేస్తున్నా. ఏంటంటే అందరూ కలిసి
అలాగ మాట్లాడుతూ ఉంటే ఎంత శబ్దం వస్తుందో, అంత భయం కలిగిందో అక్కడంటే వారందరూ కూడా అనుకున్నారు, ఏమనుకున్నారంటే వీరు కొత్త మద్యం ఏదో తాగి ఉంటారు. దయచేసి గమనించండి, కొత్త మద్యం, ఏదో కొత్త మద్యం తాగి ఉంటారు వీళ్ళు, అందుకనే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అపహాస్యం చేసిరి. ఆ వాక్య భాగాల్లో మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఆ 2వ అధ్యాయంలో చదువుతున్నట్లయితే వీళ్ళు కొత్త భాషలో మీరు మాట్లాడుతున్నప్పుడు ఈయన మద్యం ఏదో తాగారు, వీళ్ళు తాగి ఉంటారు అనుకుని అపవాసం చేశారంట కొంతమంది ఏమో ఇదేమిటిరా వీళ్ళు మా దేశ భాషల్లో మాట్లాడుతూ గొప్ప కార్యాలు వివరిస్తున్నారని అలా ఆశ్చర్యపోతుంటే కొంతమంది మద్యం తాగారు అనుకుంటున్నారు. మద్యంతో మొత్తులై ఉన్నారు, తాగి మాట్లాడుతున్నారు, ఏదో వారికి తెలిసిందేదో మాట్లాడుతున్నారు, తెలియకేదో మాట్లాడుతున్నారు అనుకున్నారండి. అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యలారా మేము మద్యంతో మద్యం ఏమి తాగలేదు, కొత్త మద్యం ఏమి తాగలేదు మేము. అక్కడ పేతురు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. 14 అయితే పేతురు ఆ యొక్క 11 లేచి నిలబడి చెప్తూ ఉన్నాడంట. ఏమనంటే బిగ్గరగా వారితో ఏమి చెప్తున్నాడంటే, యూదులు అయ్యలారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్తమైన జనులారా, ఇది మీకు తెలియనుగా కానీ చెప్తా, ఇదిగో మేము మద్యముతో మత్తులు కాలేదు కానీ, మేము తాగలేదు కానీ ఇది యోవేలు ప్రవచనము అని చెప్పాను. ఇందాక చెప్పాను కదా, ఇది యోవేలు ప్రవచనం ప్రకారముగా దేవుడు ఆత్మతో మమ్మల్ని నింపాడు అని చెబుతూ ఉన్నారు. వీళ్ళని అక్కడ మనం ఆలోచన చేసినట్టు కొంతమంది ఏంటంటే ఈ భాషలో మాట్లాడుతూ ఉంటుంటే కొంతమంది ఈ భాషలో పెంతెకొస్తేలు ఏం మాట్లాడతారు అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకిస్తున్నాడు. కనిపెట్టే ప్రతి ఒక్కరికి మరి ఈ అభిషేకాన్ని కుమరిస్తూ ఉన్నాడు. ఓన్లీ పెంతెకొస్తు సంఘాలకు మాత్రమే కాదు ఇది పరిమితం. దేవుని ఆత్మను అడిగి పొందుకునే వారికి, కనిపెట్టే వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. అన్య భాషలతో మాట్లాడుతున్నారు, ఆత్మీయ వరాలు పొందుకుంటున్నారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది కేవలం పెంతెకొస్తు వారికే అని మీరు అంటకట్టవద్దని మనవి చేస్తున్నాను. ప్రతి సంఘం మీద ఆత్మవర్షం కుమ్మరించబడుతుంది. ఈ అంచె దినంలో అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందని దేవుని వాక్యమే చెబుతున్నది. కేవలం ఒక సంఘానికి పరిమితమైనది కాదు ఇది. ఆ పెంతెకొస్తు దినమున ఆత్మ కుమ్మరించబడింది, అంతేగాని పెంతెకొస్తుకి ఆ పెంతెకొస్తుకే అంటకట్టవద్దు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. అందరి మీద, ఆశించిన వారి మీద, ఎవరైతే ఈ ఆత్మ పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆయన అందరికీ ఆత్మను అనుగ్రహిస్తున్నాడు, ఆత్మీయ వరాలు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు అడగకపోతే మౌన అడగకపోవటం వల్లే పొందుకోవటం లేదు. అడిగిన వారికి అందరికీ ఇస్తున్నాడు దేవుడు. కొంతమంది అపహసిస్తున్నారు. ఇక్కడ ఇందులో అపహసించే వాళ్ళు ఉన్నారు, కొనియాడేవారు ఉన్నారు, ఆశ్చర్యపోతున్న వారు ఉన్నారు. ఈనాడు కూడా అనేక మంది అపహసించేవారు కూడా ఉన్నారు. వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతుంది అనుకుంటారు. నోను, అది అటువంటి తప్పుడు అభిప్రాయాలు పెట్టుకోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని ఆత్మ, ఆయన నింపుదల పొందుకున్నవారు ఆత్మీయ వరాలతో నింపబడతారు. ఆ అభిషేకము వారికి అనుగ్రహిస్తున్న కొలది ఆ ఆత్మీయ వరాలు వారికి దొరుకుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. అపహసించకూడదు, హేళన చేయకూడదు. నీవు పొందుకోకపోతే పొందుకోపోయావు, కానీ ఆత్మ పొందుకున్న వారిని నువ్వు అపహసించవద్దు. ఎందుకు చెబుతున్నానంటే దేవుని వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఏముందంటే, మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ లేదు. జాగ్రత్త అని చెబుతున్నది.
మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడే వారికి పాప క్షమాపణ ఉందట, కానీ యేసుప్రభు మీద విరోధంగా మాట్లాడే వారి మీద ఆ పాప క్షమాపణ కలదు. ఆయన దూషించారు, ఆయన హింసించారు, మళ్ళా యేసుప్రభుని అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. యేసుప్రభుని తృణీకరించే వారు ఉన్నారు, ఆ తర్వాత ఆయనే దేవుడిని స్వీకరించిన వారు కూడా ఉన్నారు. అది మీ అందరికీ మేము తెలియజేస్తున్నటువంటిది. మనిషి కుమారుని విరోధంగా మాట్లాడు వారు ఉన్నారు. అలాగే పౌలు ఆ సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు బిడ్డలను హింసించలేదా? శరసాల్లో వేయటానికి వెళ్ళలేదా? యేసు ప్రభు ఆయన దర్శనముతో, దేవ దర్శనముతో ఆకాశంలో కనపడి, సౌలా సౌలా ఎలా నీవు నన్ను హింసించుతున్నావు అన్న. ఆయన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. క్రైస్తవుని హింసించి చంపినటువంటి సౌలును పౌలుగా మార్చాడు. వాళ్ళకైనా క్షమాపణ ఉన్నది. దాని అర్థం ఏంటంటే అటువంటి వారికి క్షమాపణ ఉన్నది. మనసు పొందిన తర్వాత వారికి క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అనేక మంది యేసు ప్రభువుని తెలియక, వారికి తెలిసి కాదండి, తెలియక, ఆయన దేవుడిని తెలియక అనేక మంది త్రోలనాడినటువంటి వారు, అపహసించేవారు ఉన్నారు, అసహించుకున్న వారు కూడా ఉన్నారు. వారినైనా దేవుడు క్షమిస్తాడు. దేనికి స్తోత్రం. వారిని మార్చుకుంటాడు, తన బిడ్డలుగా మార్చుకుంటాడు, తన శక్తిని చూపిస్తాడు. కానీ ఆయన ఉన్న వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించే వారికి ఇది చాలా భయంకరమైనది. వార్నింగ్ కింద చెప్తున్నాడు. జాగ్రత్త, పరిశుద్ధాత్మకి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణే లేదంట. వ్యభిచారానికి క్షమాపణ ఉంది, దొంగతనానికి క్షమాపణ ఉంది, అబద్ధాలకి క్షమాపణ ఉన్నది, ఇంక అన్నిటికి క్షమాపణ ఉన్నదట. ఎందుకంటే క్షమాపణ, వారు ప్రభుని మరలా క్షమించు ప్రభు అంటే వారిని క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మని హల్లెలూయా విరోధముగా మాట్లాడే వారికి పాప క్షమాపణ లేదు. ఎవరైనా భాషతో మాట్లాడుతుంటే నీకు రాకపోతే మౌనంగా ఉండు, కావాలంటే పొందుకో, ఆ ఆత్మ నీకు కూడా ఇస్తాడు దేవుడు. నన్ను అడుగు, నిశ్చయముగా నా ఆత్మను అనుగ్రహించదని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయమే నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అలా పొందుకో, కానీ ఎవరిని కూడా దూషించొద్దు, అసహించుకోవద్దు. అడుగు ప్రతివానికి ఆయన పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు అన్నాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. అంతేనే. కొంతమంది ఏంటంటే వీళ్ళు మద్యముతో నిండుకున్నారు, అపహాస్యం చేశారు. ఇలా నేడు కాలంలో అపహాస్యం చేసిన వారు ఉన్నారు. ఈ వాక్యం తెలిసిన తర్వాత నువ్వెవరిని అపహసించొద్దు. దేవునికి వందనాలు. ఈ మేడగదిలో ఆత్మ నింపుదల విషయం మనం చూస్తున్నాం. ఈ ఆత్మ నింపుదలలో కొన్ని ఆత్మీయ వరాలు కూడా ఉన్నాయి. ఈ ఆత్మ నింపుదలలో ఆత్మీయ వరాలు కూడా నిండి ఉన్నాయి, ఆమెలో ఇమిడి ఉన్నాయి. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు చూస్తే అక్కడ 9 వరాలు ఉన్నాయి. 9 వరాలు, పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారికి ప్రత్యేకమైన వరాలు కూడా 9 వరాలు ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి అందులో. భాషలు మాట్లాడటం, అన్య భాషలు మాట్లాడటం, తర్వాత స్వస్థత వరము, వాక్య వివేచన, ఇవన్నీ కూడా వరాలు 12 వరాలు ఉన్నాయి. అందులో చదువుకుంటే మనకి వరుసనే కనబడుతూ ఉంటాయి. 1 కొరింథీ రాసిన పత్రిక సరే ఒకసారి చదువుతుంటే మంచిదే అనిపిస్తుంది. 1 కొరింథీ 12వ అధ్యాయంలో కృపావరాలు అని రాయబడ్డాయి. ఆ కృపావరాలలో మనం చదువుకున్నట్లయితే 8వ వచనం చదువుకున్నట్లయితే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మ వలన విశ్వాసం, ఆ ఆత్మ వలనే స్వస్థపరచువరం, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరం, మరి ఒకరికి ఆత్మలో వివేచన వరం, మానవ భాషలు మాట్లాడే వరం,
అర్థం చెప్పే, ఆ భాషలకు అర్థం చెప్పే వరం, ఇలాగ 9 వరాలు రాయబడ్డాయి. ఆ వరాల్లో మనం అడిగినట్లయితే ఆ వరాలతో నింపబడి సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు. సంఘంలో కూడా అనేక మంది విశ్వాసులు ఆ వరాలు పొందుకుంటూ ఉన్నారు. దైవజనులు మాత్రమే కాదు, ప్రతి వారికి అడిగిన వారు ప్రతి ఒక్కరికి ఈ వరాలతో ప్రభు నింపి, ఆత్మీయ వరాలతో నింపి దేవుడు వాడుకుంటున్న విషయాలు కనబడుతున్నాయి. అయితే ఒక విషయం అలాగే అదే వాక్యంలో నుండి కొన్ని ఒక అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు కూడా మీరు చదువుకోనండి. అందులో ఒక విషయం రాయబడింది. ఏమిటంటే ఈ ఆత్మీయ వరం గురించి, ఈ పరిశుద్ధాత్మ నింపుదల గురించి తెలియనటువంటి అపోల్లో అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అలెగ్జాంద్రియ వాడైనటువంటి అపోల్లో. ఆ అపోల్లో యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నాడు. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని దేవుని పరిచర్య చేస్తున్నాడు. అనేక మందికి వాక్యాలు చెబుతున్నాడు, ఎంతో మంది బలపరుస్తున్నాడు, అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించడానికి బలపరుస్తున్నాడు. ఈ అపోల్లో అనేటువంటి ఆ వ్యక్తి యూదుడు ఈయన. అయితే యోహాను బాప్తిసం మాత్రమే ఆయనకి తెలుసు. రెండవ బాప్తిసం గురించి ఆయన విన్నాడు కానీ అది పొందుకోలేదు ఆయన అపోల్లో. ఆయన ఒకసారి ఏమంటాడంటే, ఆయన చెవులోనే పౌలు గారు అయ్యా తెలుసు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నీకు తెలుసా అని అన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్నావా అని అన్నాడు. యోహాను బాప్తిసం తీసుకున్నావు, బాగానే ప్రకటిస్తున్నావు, యేసుని గురించి బాగానే సువార్త ప్రకటిస్తున్నావు, అనేక మందికి సత్యాలు తెలియజేస్తున్నావు, అయితే నీవు పొందుకున్నావా ఆ ఆత్మను అని అన్నాడు. అయితే అప్పుడు అపోల్లో అంటాడు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే నాకు తెలియదు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే నాకు తెలియదు. నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను, ఒక యూదుడిగా ఉన్నాను. తర్వాత అతడు విద్వాంసుడంట, లేఖనాలు యందు ప్రవీణుడట, లేఖనాలు ధ్యానించటంలో ప్రవీణుడు, చెప్పుటలో ప్రవీణుడు, విద్వాంసుడు. కానీ ఆయనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే నాకు తెలియదు అన్నాడు పౌలు గారితో. అయ్యో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీవు యోహాను బాప్తిస్మం విషయమే నీకు తెలుసు, యోహాను మరొకరి గురించి తెలియజేశాడు, లేఖనాలు నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసావా, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు కదా, అది నువ్వు వినలేదా? అది కూడా సత్యమే, దేనికి స్తోత్రం. యోహాను బాప్తిస్మము ఉన్నది, అలాగే యేసు ఇచ్చే బాప్తిస్మం ఉన్నది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉన్నది. అది నాకు తెలియదయ్యా అన్నాడు. చూసారా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఆయన విద్వాంసుడు, ప్రవీణుడు, లేఖనాలు ధ్యానించట్లో ప్రవీణుడు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతిగా తెలియదంట. అలాంటి తెలియనటువంటి వారికి తెలియజేశాడు పౌలు గారు. పౌలు గారు తెలియజేస్తే ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటావు, దీనికి స్తోత్రం కలను కాక, నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నట్లుగా ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు. నువ్వు నాకు వద్దు అనలేదండి అపోలో, నాకు వద్దు ఆ పరిశుద్ధాత్ముడు వద్దు నాకు అని అనలేదు, తిరస్కరించలేదు, కావాలని కోరుకున్నాడు. నాకు అపరిశుద్ధాత్ముడు కావాలి. అయితే ఇది ఇప్పుడే అపరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటావు, అపరిశుద్ధాత్మను పొందుకుంటావు నువ్వు అని చెప్పి ప్రార్థన చేశాడు. చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఆయనతో పాటు 12 మంది ఉన్నారు. ఆ వాక్య భాగంలో ఆయనతో పాటు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది మీద ఆయన చేతులుంచి 19వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. 12 చేతుల నుంచి ప్రార్థన చేశాడు పౌలు గారు. వాళ్ళలో అపోల్లో ఒకడు. ఈ 12 మంది చేతులు ఎప్పుడైతే ఉంచాడో
అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు, అన్య భాషలు మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య భాషలు మాట్లాడారు. వీళ్ళందరూ పురుషులేనంట, 12 మంది కూడా పురుషులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంత గొప్ప కార్యం జరిగిందంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ 12 మంది కూడా ప్రభుని స్తుతిస్తున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఇంచుమించు వాళ్ళ పురుషులే, వాళ్ళందరూ కూడా ఇంచుమించు పురుషులందరి మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. దేనికి వందనాలు. హల్లెలూయా. వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారంట, మొదలు పెట్టారంట. వాళ్ళందరూ ప్రవచించడం, అప్పుడు వారందరూ భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవచించుతున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయములో అపోల్లో గురించి అక్కడ ఆయన ప్రభు యొక్క బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్నారు. హల్లెలూయా. ఇంచుమించు 12 మంది పురుషులు అని రాయబడి ఉన్నది. దీని ముగింపులోనికి వస్తున్నాం. ప్రియులారా, గమనించండి. ఈనాడు పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు, మనలో గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు, సంఘాలలో గొప్ప కార్యాలు జరిగించాలని చూస్తున్నాడు, అద్భుతాలు జరిగించాలని చూస్తున్నాడు, స్వతంత్ర కార్యాలు చేయాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతల భాషలతో మాట్లాడుతున్నాడు, దేవునితో భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వరాలన్నీ మాకు పొందుకోవాలి. భాషలు మాట్లాడేవారం, భాషలు అర్థము చేసుకునేటువంటి, అర్థం చెప్పేటువంటి వరం, ప్రవచన వరం, ఈ వరాలు, ఆత్మీయ వరాలన్నీ సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. సంఘానికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, ఆయన ఆ వరాలు ఇచ్చి అనేకమైన అద్భుతాలు చేయాలని, ఆయన నామంలో అద్భుతాలు జరిగించుకోవాలని, ఆయన నామాన్ని హెచ్చించుకోవాలని, హల్లెలూయా, ఆయన దేవుడిని మహిమ పొందాలని. ఈ వరాలన్నీ ఎవరికి ఇస్తున్నాడంటే, ఆశతో అపేక్షించుకునే వారికి, పొందుకునే వారికి ఆ వరాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వతతో వరాలు పొందుకుంటున్నారు. అవునండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు పంచి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఆ 9 వరాలు కూడా కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. దేనికి వందనాలు, స్తోత్రం. దినకరణ గారు 9 వరాలు కలిగి ఉన్నారని మనం వింటున్నాం. అలాగా దేవుడు ఎవరైనా ఆయన్ని అపేక్షించి, ఆయన ఆశతో అడుగుతున్నటువంటి వారందరికీ ఈ వరాలు దేవుడు ఆ అభిషేకంలో ఇస్తున్నాడు. ఈ పెంతెకొస్తు దినాన జరిగినటువంటి సంఘటన ఇది. హల్లెలూయా. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్ని జరిగినటువంటి అభిషేకం ఇది. ఆ మేడ గదిలో అభిషేకం ఇది. ఇది ప్రపంచమంతటా ప్రాకిపోయింది. దేనికి స్తోత్రం. ప్రపంచమంతటా కూడా ఈ అభిషేకం కలిగినటువంటి దైవజనురాలు ద్వారా ఈ గొప్ప కార్యములు నేటికి జరుగుతున్నాయి. ప్రతి సంఘము అపోస్తుల పరిచర్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఆత్మమూలంగానే సమస్తము జరుగుతున్నాయి. ఆత్మమూలంగా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఇవన్నీ కూడా దైవ జనుల నుంచి వెలువడుతున్నప్పుడు అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక మంది విడుదల పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ వరముల ద్వారా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. యేసు నామములో సర్వశక్తిమంతుడైన యేసు నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. సమస్యలు తీరిపోతున్నాయి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పేతురు వారు నీడ తగిలి రోగులు స్వస్థత పొందారు. పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడు. దేవునికి వందనాలు. అందుకనే భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ వారిలో ఉండి ఈ గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, సర్వశక్తిమంతుడైన యేసు కార్యాలు జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం. అలాగనే ఓ బిడ్డలారా, ఓ విశ్వాసులారా, మనమందరం కూడా ఆత్మీయ వరాలతో నింపబడాలి. ఇది దైవజనులకు మాత్రమే ఇస్తాడు అని వాక్యంలో రాయబడలేదు. అపేక్షించే వారికి, ఆశతో అపేక్షించే వారికి
ఈ వరాలన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఆయన నామాన్ని మహిమపరచటానికి, ఘనపరచటానికి. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా తల వంచుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ఓ గొప్ప తండ్రి, నీకు వందనాలు తండ్రి. మీరు అనుగ్రహించిన వరాలను బట్టి నీకు స్తోత్రములు. ఆనాడు పెంతెకొస్తు దినమ పండుగ దినాన ప్రభువా, మేడ గదిలో ప్రభువా 120 మంది మీద నీ ఆత్మ కుమ్మరించబడింది దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభువా, నేటి దినాలలో ప్రభువా సార్వత్రిక సంఘాలన్నిటిపైన నీ ఆత్మ కుమ్మరించబడను గాక, కుమ్మరించబడను గాక. ఆత్మీయ వరాలతో నింపుదువు గాక, కృపా వరాలతో నింపుదువు గాక. హల్లెలూయా. రీబా బాబా షందర ఇన్ ద లవ్ దోడే బాబా రీబా ద నేమ్ గాడ్ the destructive power cover with my shame empower నింపుతూ మైట్ గాడ్. హల్లెలూయా. నింపబడుదురు గాక. సర్వశక్తివంతుడానికి స్తోత్రం నాయనా. ఊరకమంతా నీ సువార్తతో ఓ ప్రభు ప్రజ్వలిల్లును గాక. ప్రభువానికి స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 మంది శిష్యుల ద్వారా ప్రపంచమంతటా వారు సువార్తను ప్రకటించారంటే ఇదిగో ప్రభు దిగంతరం వరకు నాకు సాక్షులుగా ఉంటారు. నాయన, నా శక్తిని పొందుకోండి, నా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోనండి. వారిని అభిషేకించి వాడుకున్నట్లుగా ప్రభు మమ్ములను కూడా మీరు వాడుకోండి ప్రభు. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి ప్రభు. నీ శక్తి ఇప్పుడే నీ బిడ్డలు తాకను కాక, నీ అభిషేకం ఇప్పుడే నింపబడదు కాక, నీ అభిషేకంతో నింపబడదు కాక, నీకు సాక్షులుగా ఉందురు కాక. యేసు శక్తి గల నామములో, ప్రభావం గల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవునిలో ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ నింపుదల అందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.